గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి 5 ఏళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారు. రాజకీయంగా మాకు మంచి పేరు వస్తుందని స్థలాన్ని మార్చారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే 2 ఏళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న విద్యా సంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిస్తూ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారు. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరు విండ్ టర్బైన్, అలాగే కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, సెల్ ఫోన్, ఉభయ గోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటీ, మెడికల్ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యా సంస్థలను కూడా వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖకి, ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు. ఐఐటి తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారు. ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాల భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన భూములు కేటాయించడమే కాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది.